ఈశ్వర్ సాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు ఆ టైంలో మాధురితో అది కావాలనిపించింది అంటూ చెప్పుకొచ్చారు ఈశ్వర్ సాయి. ఆ సిచ్యువేషన్లో చేయక తప్పలేదు, ఒత్తిడి కారణంగానే, ప్రెషర్ అండ్ హెడేక్ వాటి కారణంగానే అలా జరిగిపోయింది అంటూ చెప్పుకొచ్చారు. నేను చేసింది తప్పే, నేను ఇప్పటికీ చాలా ప్రెషర్లో ఉన్నాను, నేను మీతో మాట్లాడుతున్నాను కానీ నా చేతులు ఉనికిపోతూ ఉన్నాయి. ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్తో భార్యకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు ఈశ్వర్ సాయి. సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ వీడియో. తానేమి తప్పు చేయలేదు అన్నట్టు, అవును తానేమి తప్పు చేయలేదు అంటూ ఉన్నారు మాధురి రాథోడ్ కూడా. తనని ఇన్ఫ్యాక్ట్ మాధురి రాథోడ్ కూడా ఏం తప్పు చేయలేదు అంటూ చెప్పుకొచ్చాడు ఈశ్వర్ సాయి. తనని అనవసరంగా కొట్టారని ఈశ్వర్ సాయి చెప్పుకొచ్చాడు. భార్య శరణ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మాధురి. తప్పు ఎవరిదో తెలుసుకోకుండానే కొట్టారని మాధురి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకనొక సందర్భంలో మాట్లాడుతూ కొద్దిసేపటి క్రితం ఈశ్వర్ సాయి మాట్లాడుకొచ్చిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. నా చేతులు వణికిపోతున్నాయి కానీ నిజాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను అంటూ కూడా మాట్లాడుకొచ్చి, ఎస్ నేను చేసిందే తప్పే, నేను చేసింది అక్షరాల తప్పే, కానీ నాకు తప్పలేదు, ఇంట్లో ప్రెషర్ ఉంది అంటూ కూడా చెప్పుకొస్తూనే తన భార్య చేసింది కూడా తప్పే, వీడియో బయట పెట్టుకుని ఉండాల్సింది, నా కెరియర్ కూడా నాశనం అయిపోయింది, ఇప్పుడు ఆ అమ్మాయి కెరియర్ కూడా ఇబ్బందులో పడింది, మా ఇద్దరికి మహా అయితే ఒక 2-3 నెలల నుంచి మాత్రమే పరిచయం ఉంది, అంతే తప్ప అంతకన్నా ఏం లేదు. నాకు లిక్కర్ అలవాటు లేదు, నేను ఎప్పుడు తాగింది లేదు, 7 ఏళ్ళలో ఎప్పుడైనా అకేషనల్గా తీసుకుని ఉండొచ్చు కాక తప్ప రెగ్యులర్గా అయితే నాకేం అలవాటు లేదు అని చెప్పుకొచ్చాడు. తన కెరియర్ డ్యామేజ్ అని చెప్పి బాధపడ్డాడు. ఇప్పటికీ నేను అజ్ఞాతంలోనే ఉన్నాను, నా కుటుంబంతో లేను, ఇదంతా బయటపడింది, నాకు ఇంకా టైం కావాలి, నేను ఎవరితో ఇంకా ఆ షాక్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు, నేను మాట్లాడుతున్నానే కానీ నా చేతులు కాళ్ళు ఉనికిపోతున్నాయి. అఫ్కోర్స్ నేను చూస్తూ ఉన్నాను, నా గురించి సోషల్ మీడియాలో జరుగుతోంది, నా గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతుంది, అంతా నేను వింటూ ఉన్నాను, అంతా చూస్తూ ఉన్నాను, కొన్ని చూస్తున్నాను వెంటనే పక్కన పెట్టేస్తున్నాను. అండ్ ఎస్ ఇలా చేయకపోయి ఉండాల్సింది, కానీ నాకున్న ప్రెషర్లో, నాకున్న హెడేక్లో నేను ఇంకా తప్పలేదు అని చెప్పుకొచ్చాడు. మాధురి అలాంటి అమ్మాయి కాదు, మాధురిని దయచేసి నిందించకండి, తన కెరీర్ ఇప్పుడు డ్యామేజ్ అయిపోతుంది, అండ్ నా కెరీర్ కూడా వచ్చిన ఆఫర్స్ పోయాయి, భవిష్యత్తులో ఆఫర్స్ వస్తాయో లేదో తెలియదు. సరే నేనైతే అబ్బాయిని ఎక్కడో చోటుకు వెళ్ళిపోతాను, విదేశాలకు వెళ్ళినా బ్రతికేస్తాను నేను, కానీ అమ్మాయి పరిస్థితి ఏంటి అని చెప్పుకొస్తూనే ఇలా అనేక అంశాల గురించి మాట్లాడుకొచ్చాడు. సో ఇంతకీ ఈశ్వర్ సాయి ఇంకా ఏమన్నాడు, ప్రస్తుతం ఈశ్వర్ సాయి బయటకు వచ్చి మాట్లాడతాడా, అండ్ మాధురి గురించి ఇంకా ఏమని చెప్పుకొచ్చాడు డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఈశ్వర్ సాయి బయటకు వచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉన్నాడా, మాట్లాడే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? సచిన్, గత 4-5 రోజుల నుంచి సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సైతం వైరల్ గా మారినటువంటి రచ్చ అనే దాని నుంచి బయటకు రావాలనేటువంటి ఉద్దేశంతో బయటకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఒక ప్రైవేట్ రూమ్ లో ఇద్దరు రొమాన్స్ చేస్తూ దొరికినటువంటి ఘటనలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య రెడ్ హ్యాండెడ్ గా కొంతమందితో వచ్చి పట్టుకోవడం, దాన్ని వీడియో తీసుకోవడం, చిత్రీకరించడం, గల్లా బట్టి గుంజుకెళ్లడం, ఆమె పైన దాడి చేయడం, దేహశుద్ధి చేయడం జరిగింది. ఇదంతా కూడా చకచకా జరిగిపోయినటువంటి క్రమంలో మాధురి రాథోడ్ షాక్ అయి కూర్చున్నటువంటి వీడియో ఒకవైపు సూపర్లను ఇస్తే ఏం జరుగుతుంది అనేటువంటి కోణంలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరుగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ముందుగా శరణ్య మాట్లాడింది, ఈమెకి ఈ ఫోక్ సింగర్స్ అంతా ఇంతే ఉన్నారు, యూట్యూబ్ డాన్సులు సాంగ్స్ పాడుతూ స్టార్ హోదా వచ్చిందని ఫీల్ అవుతున్నారా ఏమో, కానీ వీళ్ళంతా కూడా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ లో చాలా బిజీగా గడుపుతున్నారు, వివాహేతర సంబంధాల్లో మునిగిపోతున్నారు, నాకు కుమారుడు ఉన్నాడు, నాకు ఎట్లా అన్యాయం చేయాలనిపించింది అని చెప్పేసి తీవ్రంగా మందలించడం జరిగింది. అదే సమయంలో 2 రోజులు కామ్గా ఉన్నటువంటి మాధురి రాథోడ్ వేములవాడ పోలీసులను ఆశ్రయించింది. నన్ను అనవసరంగా బదనాం చేశారు, నా తప్పే ఉన్నది, నా ఒక్కదాని తప్పేనా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ పలువురి మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి పోలీసులకి కంప్లైంట్ చేసినటువంటి విషయం సైతం విదితమే. సచిన్, ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితమే ఈశ్వర్ సాయి సైతం
స్పందించడం జరిగింది. అవును, నేను అట్లా ఆ టైంలో నాకు అది కావాలనిపించింది, ఆమెతో రొమాన్స్ చేయాలనిపించింది. దానిలో భాగంగానే అత్యధికంగా ప్రెషర్కు లోనయ్యాను. దానిలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఒక రకంగా కొన్ని పాటలు ఈ మధ్యకాలంలో ఒక రోజుకు రోజే, ఒక రాత్రికి రాత్రే స్టార్డమ్ హోదా వచ్చేస్తున్నది. జానపద గేయాల్లో సింగర్స్ కి కావచ్చు, డాన్సులు చేసినటువంటి వాళ్ళకి, నటించినటువంటి వాళ్ళకి అనేక పుష్కలమైనటువంటి అవకాశాలు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, పేరుకు పేరు వస్తుంది. ఈ క్రమంలో దీనిలో ప్రెషర్ కి లోనైనట్టుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితమే. దీనిలో భాగంగానే అది చేయక తప్పదు, నేను తప్పు చేశాను నాకు తెలుస్తూనే ఉంది, కానీ తప్పలేదు, చేశాను అనేటువంటి కోణంలో ఆయన స్పందించడం జరిగింది. క్రమక్రమంగా వీళ్ళంతా కూడా స్పందిస్తున్నారు. ఈ యూట్యూబ్ కి సంబంధించి ఫోక్ సింగర్స్, డాన్సర్స్, ఈ అసోసియేషన్ లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా 2 వర్గాలుగా చీలిపోయినటువంటి విషయం అయితే పెద్ద ఎత్తున రచ్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు సచిన్. ఎందుకంటే కొంతమంది ఏమో ఈశ్వర్ సాయి చేసిన దానిలో తప్పేముంది, అది చాలా సహజంగానే ఉంది అనేటువంటి కోణంలో వీళ్ళిద్దరిని సమర్థించుకుంటూ మాట్లాడినటువంటి పరిస్థితి. శరణ్యని తప్పుపట్టారు. మరికొంతమంది ఏమో శరణ్య చేసింది కరెక్టే, ఎందుకంటే ఆమె సంసారం, ఆమె కుటుంబం, ఆమె కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఆమె పైన ఉంటది. మాధురి రాథోడ్ది తప్పు, వీరంతా బరి తెగిస్తారా అనే కోణంలో మరికొంతమంది చర్చ జరిపినటువంటి పరిస్థితి. ఏకంగా శరణ్యకి కొంతమంది వార్నింగ్ సైతం ఇవ్వడం జరిగింది. ఈ యూట్యూబర్స్ అంతా ఇంతే అనేటువంటి కోణంలో చేసినటువంటి వ్యాఖ్యల్ని సైతం ఖండించారు. మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి, అందరూ ఒకే ఘటన అందరిని ఎట్లా కడతావు, మీకు ఇది సరైనది కాదు అంటూ జాన్ ఒలీరి కావచ్చు, పత్తిపాక శ్రీనివాస్, అలాగే కోరియోగ్రఫీ చేసినటువంటి శేఖర్ వైరస్ దాదాపు 3000 పాటలకి కోరియోగ్రఫీ చేయడం జరిగింది. ఆ బాసింగ సాంగ్ డాన్స్ కూడా కొరియోగ్రఫీ చేసినటువంటి శేఖర్ వైరస్. ఇట్లా చెప్పుకుంటూ పోతే దీనిలో అక్కడక్కడ జరుగుతున్నది. బయటకు వస్తే తన హంగామా నడుస్తుంటది, సెన్సేషనల్ న్యూస్ గా వైరల్ అవుతుంది. అందులో చాలా సహజంగానే క్యూరియాసిటీతో మాట్లాడుతూ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. తాజాగా అంటే ఆమె కెరియర్ కి చాలా దెబ్బ అనేటువంటి కోణంలో సైతం మాట్లాడుకుంటున్నారు. ఈ ఇద్దరు కూడా ఒక టాప్ పొజిషన్ కి ఆల్మోస్ట్ ఫోక్ సాంగ్స్ కి సంబంధించి ఈ మధ్యలో హిట్ అయినటువంటి ఈ సాంగ్స్ లో సచిన్ వస్తుంది, డబ్బులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది, పతనం స్టార్ట్ అయింది. ఇది జరిగి ఉండాల్సింది కాదు అని మరొక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఈ ముగ్గురు కూడా 3 రకాలుగా స్పందించడం జరిగింది. పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు, ఎట్లా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాల్సిందే సత్యం. అంటే ఒక మాట వినిపిస్తోంది, భార్య అయితే ఈశ్వర్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అండ్ ఈశ్వర్ కూడా ఇటు మాధురిది తప్పు కాదు, తన భార్య చరణ్యది తప్పు కాదు అంటున్నారు. తన తప్పు అని చెప్పి సమ్వాట్ యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ నాకున్న సర్కమ్స్టాన్సెస్లో లేకపోతే నాకున్న సిచ్యువేషన్స్లో అలా చేయాల్సి వచ్చింది అనేది ఇక్కడ ఈశ్వర్ సాయి చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ మెయిన్ కన్సర్న్ ఈశ్వర్ సాయి వీడియోలో మొత్తంగా మాట్లాడుకుంటే ఆ వీడియో బయట పెట్టడమే తప్పు. బహుశా నన్ను క్వశ్చన్ చేయాల్సి ఉండాల్సింది. ఎందుకంటే ఈరోజు బయటకు వచ్చేసింది ఆ వీడియో, కెరియర్ నాశనం అయిపోయింది. దాంతోపాటు రేపు ఉదయం మళ్ళీ చూసుకోవాల్సిన భార్య పిల్లని చూసుకోవాల్సింది నేనే, నా కెరియర్ నాశనం అయిపోయింది. ఇలా చాలా ఒక ఇన్స్టేబుల్గా మాట్లాడుతున్న మాటల్లో భయపడుతున్నాడు, ఆవేదన వ్యక్తమవుతూ ఉంది. ఒక మిక్స్డ్ కూడా అనడానికి లేదు ఇక్కడ. బహుశా చాలా ఆవేదన అనే అంశం కన్నా అఫ్కోర్స్ తప్పు చేశారనే పశ్చాత్తాపం ఉందా లేదా అది కేవలం భార్య శరణ మాత్రమే చెప్పగలరు. బికాస్ ఆ బాధ తనది కాబట్టి. అండ్ బియాండ్ దట్ మాట్లాడుకున్న సందర్భంలో చంద్రశేఖర్ ప్రస్తుతం ఇటు శరణ్య, మాధురి అండ్ ఈశ్వర్ వీళ్ళ ముగ్గురు మధ్య ఇష్యూ ఉంది కాబట్టి దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారా? అఫ్కోర్స్ చేసిన తప్పే ఎవరు సమర్థించరు. అలా అని చెప్పి కంప్లీట్గా ఇష్యూని డ్రాగాన్ చేసే సందర్భం అంటే కనుక చిన్న గాలివారిగా మారే అవకాశం మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి ఫోక్ ఇండస్ట్రీ నుంచి ఒక అడుగు తీసుకుని ముందుకు వేసి ఈ ఇష్యూని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఎస్, ఖచ్చితంగా సచిన్ మీరు అన్నట్టుగా ముందుగా ఎప్పుడైతే ఫస్ట్ రోజు ఈ వీడియో బయటకు రిలీజ్ చేశారో ఈశ్వర్ సాయి భార్య, వారికి సంబంధించినటువంటి మిత్రులు బయటకు పెట్టిన తర్వాత ఆమె మాట్లాడడం జరిగింది. శరణ్య మాట్లాడుతూ నేను ఈశ్వర్ సాయికి మాధురి రాథోడ్తో ఉన్నటువంటి సంబంధం గురించి నేను వాళ్ళ మదర్ దృష్టికి తీసుకెళ్లాను. వాళ్ళమ్మ
పెద్దగా పట్టించుకోలేదు, ఇంత దూరం వచ్చేది కాదు, ఆమె కంట్రోల్ చేసి ఉంటే అనేటువంటి కోణంలో తీవ్రంగా మాట్లాడడం జరిగింది. తన భర్త ఈశ్వర్ సాయి అసలు ఆల్కహాల్ కూడా తీసుకునేవాడు కాదు అనేటువంటి కోణంలో చెప్పడం జరిగింది. ఆయన సైతం ఎప్పుడో అకేషనల్ గా తప్ప నేను మందు కూడా ఎక్కువ తీసుకోను అనేటువంటి కోణంలో మాట్లాడుతూ ఈశ్వర్ సాయి చెప్పడం జరిగింది. ప్రెషర్ కు లోనైనా కాబట్టి నేను తప్పక చేయాల్సి వచ్చింది, నేను కమిట్ కావాల్సి వచ్చింది అనేటువంటి కోణంలో మాట్లాడడం అనేది ఒకటి. నా తప్పే ఏముంది అందులో నన్ను తప్పు పట్టడం ఏంటి అనేటువంటి కోణంలో మాధురి రాథోడ్ సైతం స్పందించినటువంటి క్రమంలో ఇప్పటికే తన పెద్ద డ్యామేజ్ జరిగింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే అనేక ఫోక్ సాంగ్స్ కు సంబంధించినటువంటి ఫోక్ సింగర్స్, ఫోక్ డాన్సర్స్ కి సినిమా అవకాశాలు వస్తున్నాయి, వాళ్ళ పాటలకి సినిమాల్లో తీసుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగింది. కానీ కొంతమంది ఏమంటున్నారు, మీరు మాట్లాడి శరణ్యకు వార్నింగ్ ఇచ్చినటువంటి జాను లిరి కావచ్చు, ఇంకా మిగతా ఫోక్ సింగర్స్, ఫోక్ డాన్సర్స్ కావచ్చు, మీరు పెద్ద పట్టించులాగా మాట్లాడి మీరు శుద్ధులు చెప్పాల్సిన పని లేదు, మీ జాతకాలన్నీ కూడా మాకు తెలుసు అనేటువంటి కోణంలో సైతం తీవ్రంగా వార్నింగ్ ఇస్తూ మాట్లాడుతున్నటువంటి క్రమంలో మీరు అన్నట్టుగా ఎవరో ఒకరు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. చెక్ పెట్టాలి, లేదంటే మొత్తం వ్యవస్థకే ఈ చిలికి గాలివానగా మారి చుట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక ఫేమ్ వచ్చిన తర్వాత, నేమ్ అండ్ ఫేమ్ వచ్చిన తర్వాత ఉపాధి పొందుతున్నారు, అవకాశాలు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, ఊహించినటువంటి డబ్బులు. ఉదాహరణకి ఈ బాసింగ బలాలకు 11 లక్షలు ఆ చిల్లరేమో ఖర్చు పెడితే కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి విషయం మనకు విదితం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఉపాధి కావచ్చు, వీరి పేరు ప్రఖ్యాతలు, వీరికి వచ్చే అవకాశాలు జనాలలో కూడా వీళ్ళు ఏమున్నది అనేటువంటి కోణంలో జస్ట్ లైట్ తీసుకునేటువంటి ప్రమాదం ఉంది. దీనిలో భాగంగానే ఆయన స్పందించడం జరిగింది. ఒక పెద్ద మనిషి తరహా ఎవరైనా కొంచెం లీడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి కోణంలో అయితే చర్చ జరుగుతుంది. మరి వాళ్ళు ముందుకు వస్తే ముగ్గురిని ట్రయాంగిల్ గా కూర్చుండే చర్యలు తీసుకుంటారా అనే దాని మీదనే మనం వెయిట్ చేసి లెట్స్ వెయిట్ అండ్ సీ సచిన్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ చంద్రశేఖర్. ఆ వీడియోలో మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట అంటాడు లాస్ట్లో, కంక్లూషన్లో, క్షణికావేశంలో చేసిన తప్పది, క్షణికావేశంలో చేసిన తప్పు సంవాట్ ఎప్పుడైనా తప్పే. ఏమంటూ ఉన్నాడు లాస్ట్లో? తనన్న మాటలు నేను కోట్ చేస్తున్నాను ఇక్కడ. నాకు ఒక అవకాశం ఉండి బహుశా ఒక 100 పేజీల బుక్లో ఓ 10 పేజీలో లేకపోతే ఒక పేజీలో తప్పు ఉంటే మొత్తం ఆ బుక్ని తప్పు అంటారా? బహుశా నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పలేకపోవచ్చు కాక, బట్ తన అర్థం అదే, తన భావం అదే. సో మొత్తం ఆ పుస్తకమే తప్పు అంటే ఎట్లా, లేకపోతే ఆ పుస్తకమే కరెక్ట్ కాదంటే ఎట్లా? నేను తప్పు చేశాను, నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి, ఆ తప్పుని కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇవ్వండి. ఎస్, నాకున్న ప్రెషర్ కారణంగా, నాకున్న తలనొప్పి కారణంగా, హెడ్ఏక్ అని చెప్పి ఇంగ్లీష్ మాటను కోట్ చేశాడు అక్కడ. వాటి కారణంగానే నేను ఆమెకు దగ్గర అయ్యాను, నాకు షోల్డర్ కావాల్సి వచ్చింది ఆ టైంలో. సో అది తనయింది అని చెప్పుకొచ్చి కాస్త దగ్గర స్వరం అంటూ ఉంటారు కదా, టోన్ మారింది, ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం, కన్నీళ్ళు పెట్టుకున్నాడు మధ్యలో. సో ఒకటి చెప్తూ ఉన్నాడు, తనదైతే తప్పయింది కానీ ఇంకో ఛాన్స్ ఇవ్వండి అని చెప్తూ ఉన్నాడు. అండ్ నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, బికాస్ ఇక్కడ ఆ భార్య తన గురించి మాట్లాడుకునే సందర్భం, ఎందుకంటే ఈ విషయం బయటపడింది కాబట్టి, లేకపోతే పరిస్థితి ఏంటి అనేది ఆన్ ద అదర్ హ్యాండ్ కూడా మాట్లాడుకుంటుంటున్నారు. ఒకవేళ బయటకు పడకపోయి ఉండుంటే, తన భార్య అదే అంటూ ఉన్నారు కదా, ఈశ్వర్ సాయి భార్య, ఆ విషయం బయట పడకపోయి ఉంటే ఏమయ్యేది? పెళ్లి చేసుకుని అనే అంశాన్ని గురించి కూడా అడిగితే అటువంటి ఇంట్రెస్ట్ ఏం లేదు, అటువంటిది ఏం లేదు అని చెప్పి, అఫ్కోర్స్ కాంటెక్స్లో చాలా మధ్య కాన్వర్జేషన్ జరిగింది అని చెప్పకుండా కొన్ని అంశాలను చెప్పుకొచ్చాడు. బట్ ఎక్కడ పెళ్లి విషయం మాత్రం పెళ్లి పెళ్లి చేసుకున్నాలి లేకపోతే పెళ్లి చేసుకోవాలి, ఈ అంశం ఎక్కడ మా మధ్య రాలేదని చెప్తూ వచ్చాడు ఈశ్వర్ సాయి. సో మొత్తంగా ఈ ఇష్యూలో తప్పెవరిది? మీరేమనుకుంటున్నారు? అఫ్కోర్స్ ఈ ముగ్గురులో భార్యకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు కాబట్టి ఈరోజు ఇలా మాట్లాడుతాను అనుకుంటున్నారా? లేకపోతే
ఈశ్వర్ సాయి నిజంగానే తప్పు చేశారని చెప్పి అఫ్కోర్స్ నిజంగా తప్పు చేశారని చెప్పి మాట్లాడుకున్న సందర్భం ఇది. ఈ కాంటెక్స్లో తప్పు ఎవరిది? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ పశ్చాత్తాపడుతున్న ఈశ్వర్ సాయి ఇప్పుడు ఈ పశ్చాత్తాపాన్ని పశ్చాత్తాపంగా అనుకుంటూ ఉన్నారా, లేకపోతే దొరికిపోయాడు కాబట్టి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా అనుకుంటూ ఉన్నారా, లేకపోతే డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా, లేకపోతే నిజంగా ఆ రిగ్రెట్ ఫీల్ అయ్యి భార్య మీద ప్రేమతో మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారా? బికాస్ మీరు యాక్సెప్ట్ చేస్తేనే ఈ స్థాయికి చేరుకునే వ్యక్తి ఈరోజు మీరు విమర్శిస్తేనే మళ్ళీ ఆ పతనాన్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక వ్యక్తిని సెలబ్రిటీ చేయాలన్నా మీరే, ఆ సెలబ్రిటీ స్థాయి నుంచి కిందకి దించేయాలన్నా మీరే. కాబట్టి నేను మీకు విడిచిపెడుతున్నా. మీ అభిప్రాయం ఏంటనేది చెప్పే ప్రయత్నం చేయండి. ఏంటి ఏం మాట్లాడతావు? చిన్న కొడుకుని పెట్టుకొని దాన్ని చొప్పు తీసుకోకట్టు, దాన్ని చొప్పు విశాల్ రా, అదిగో ఇదిగో ఇదిగో ఇదే అది ఏడు ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడు. ఏంట్రా? ఏంటి? నేను అవసరం లేదా? అది దీనికోసం రా వచ్చింది. రే 10 మంది వెళ్తుంది రా. అది ఏంట్రా? ఇదిగో ఈడ అసిస్టెంట్, ఈయన అసిస్టెంట్. అన్ని ఏంటి ఏమన్నా? అరే నీకు తల్లి లేదా? తల్లి లేదా? అమ్మ లేదా? పెళ్ళైనోడు కాదు, పెళ్ళైనోడే దొరికాడా నీకు?